నేషనల్ హైవే రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటే, నేరుగా ఏది కూడా ఏందనంటే, ఈ ట్రావెల్స్ బస్సులు మరీ విపరీతమైనటువంటి స్పీడ్‌తో అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో రాత్రి ఏకోజామున పొద్దున్న లేసేందనంటే మా వోళ్ళు రెట్టపల్లి నుంచి సిరిమన వెంకటేశ్వర్లు అనే అతను ఒక ట్రాక్టర్‌లో బోరి రాయి తీసుకొని అది అన్‌లోడ్ చేయడానికి పోతా ఉంటే, మా ఊరు రెట్టపల్లి రోడ్డు ఎక్కింది పైకి. పక్కన మళ్ళా క్రాసింగ్‌లోనే పక్కన సైడ్‌లోనే పోతా ఉంది. వెనక నుంచి ట్రావెల్ బస్సు వచ్చింది. ట్రావెల్ బస్సు రావడంతో ఎట్ట జరిగిందనంటే, పక్కన ఇంకో బస్సు పోతుందంట. ఇది ట్రాక్టర్ పోతా ఉన్నాయి. ఈ వచ్చే స్పీడ్ మెయింటైన్ చేయలేక అతను ఏందనంటే, కొడితే ట్రాక్టర్ని కొట్టాలా, లేకపోతే బస్సును కొట్టాలా. కాబట్టి ఈయన ఏందనంటే బస్సు కంటే కూడా ట్రాక్టర్ని కొట్టేసేసి వెళ్ళిపోయాడు. కొట్టేసాడు. అక్కడికక్కడే మనిషి ఏంటంటే స్పాట్లో డైడు. కాబట్టి ఇది ఒక్కటే కాదు, అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు ఈ ట్రావెల్స్ బస్సుల వల్ల జరుగుతాయి. ఎందుకనంటే ఇవి అమిత స్పీడ్ వస్తున్నాయి, అది కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏంటంటే వాటిల్ని ఆర్టీఓ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేయకపోతే చాలా అనేక రకాల మలుపులు ఉన్నాయి. అనేక దగ్గరలో ఏంటంటే అనేక రకాలైనటువంటి ఇదిలో ఉండేటప్పుడు అక్కడ కూడా ఏంటంటే స్లో పోయే పరిస్థితి లేకుండా ఎంత 120, 130, 150 స్పీడ్ పోతూ ఉంటే అక్కడ కంట్రోల్ చేయలేక ఎవరో ఒకరిని కొట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనేక ట్రావెల్స్ బస్సులు ఇదే పద్ధతుల్లో జరుగుతూ ఉన్నాయి. ఆ పద్ధతులను ఏంటంటే ఈ ప్రభుత్వం అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రెట్టపల్లి నుంచి నెల్లూరు వైపు గ్రావెల్ తీసుకొని ఒక ట్రాక్టర్లో డ్రైవర్ వెళ్తూ ఉన్నాడు. అదే టైంలో 5:15 నేషనల్ హైవే 16 ఎక్కుతాడు అతను టువర్డ్స్ నెల్లూరు వైపు. సేమ్ అదే డైరెక్షన్లో మైసూరు నుంచి నెల్లూరుకి వెళ్ళే ట్రావెల్స్ బస్సు ఒకటి సేమ్ అదే డైరెక్షన్లో వస్తుంది. వచ్చినప్పుడు ముందర ఒక బస్సు ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసి పక్కకి వెళ్ళిపోతుంది, సైడ్ లైన్లోకి వెళ్తుంది. వెనకాల వచ్చే డ్రైవర్ కదా అబ్జర్వ్ చేయలేక నేరుగా వచ్చి ట్రాక్టర్ని వెనక బ్యాక్ సైడ్ హిట్ ఇస్తాడు. దానివల్ల డ్రైవర్ ఎగిరి కింద పడి ఆ ట్రాక్టర్ యొక్క వెనకాల ట్రాలీ అతని మీద ర్యాన్ ఓవర్ అవుతుంది. దానివల్ల అతను స్పాట్లో చనిపోతాడు. దీని మీద కంప్లైంట్ ఇచ్చారు, ఆ కేసుకి దర్యాప్తు చేస్తాం. మోటార్ వెహికల్ వాళ్ళకి, ఇన్స్పెక్టర్ గారికి, అట్లాగే ఆర్టీఓ గారికి మేము రిపోర్ట్ సబ్మిట్ చేసాము. దాన్ని బేస్ చేసుకొని ఆర్టీఓ గారు సునీల్ సార్ అని మనకి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. అట్లాగే సీన్ కూడా విజిట్ చేశారు. అక్కడ ఎవరిది ఫాల్ట్ అనే విషయం మీద అక్కడ ఓన్లీ స్పీడు, అట్లాగే ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నాడో అతని యొక్క సరిగా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల జరిగింది తప్ప వేరేది ఏం లేదు. రోడ్డు కానీ మిగతా ఇవి ఎక్కడ ఫాల్ట్స్ లేవు. జస్ట్ అబ్జర్వ్ అనేది తక్కువ టైంలో డ్రైవర్ని అబ్జర్వ్ చేయడం అనేది, కంట్రోల్ చేయలేక బస్సుని పోయి వెనకాల బ్యాక్ సైడ్ అప్పటికి తక్కువ హిట్ జరిగింది. రెండు ఒకే డైరెక్షన్ ఉండటం వల్ల డాక్టర్కి వెనకాల బ్యాక్ సైడ్ తగలడం వల్ల డ్రైవరు ఎగిరి కింద పడటం, అది ట్రాక్టర్ రెండు విడిపోవటం దానివల్ల జరిగింది.